distinguished resource persons, dear colleagues, and my beloved educational family. A very warm good morning to all of you. మీ అందరికీ నమస్కారం. సో మీ అందరికీ కూడా తెలుసు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయి. లాస్ట్ ఒక 2 yearsగా మనం తీసుకువచ్చిన రిఫార్మ్స్ గురించి మీ అందరూ కూడా తెలుసు. సో అందరికీ కూడా ఐడియా ఉంది కదా. ఓకే, గవర్నెన్స్ రిఫార్మ్స్ నుంచి మీకు కరికులం రిఫార్మ్స్, డిజిటల్ రిఫార్మ్స్, అంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇన్ని రిఫార్మ్స్ ని తీసుకురావడం జరిగింది. వాటి అన్నింటి నుంచి కూడా మనకు ఫలితాలు రావాలంటే మనం ఎక్కువ ఇంప్లిమెంటేషన్ పైన ఫోకస్ చేయాలి. సో దాంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఎవరు? అఫ్ కోర్స్ టీచర్స్. సో అందుకే మీకు మనము ఎంత రిఫార్మ్స్ తీసుకువచ్చినా కూడా మనకు ఫీల్డ్ లో రిజల్ట్స్ రావాలంటే టీచర్స్ ఒక కెపాసిటీ బిల్డింగ్, టీచర్స్ ఒక ఇన్వాల్వ్మెంట్, టీచర్స్ ఒక మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు నన్ను అడిగితే బిల్డింగ్స్ డోంట్ క్రియేట్ ఎడ్యుకేషన్, మన పాలసీస్ అలోన్ డోంట్ క్రియేట్ ఎడ్యుకేషన్, టెక్నాలజీస్ మాత్రమే డోంట్ క్రియేట్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ద టీచర్స్ హు క్రియేట్ ఎడ్యుకేషన్. సో మీకు క్లారిటీ ఉంటే, మీరు నేర్చుకుంటే మన ఎంటైర్ జనరేషన్ బెనిఫిట్ అవుతుంది. సో అందుకోసమే ఇప్పుడు మనము ఈ 4 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది ఎవ్రీ ఇయర్ ఇలా పెడతారు, మళ్ళీ మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ లో వారికి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇంటర్న్ మీ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అదర్ టీచర్స్ కి వారికి ట్రైనింగ్ ఇస్తారు. కొత్తగా ఏముంది, ఒక 4 days వెళ్తాము ఇక్కడికి గుంటూరుకు వచ్చి ఇక్కడికి ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో అంటే 100% ఒక రొటీన్ గా ఈ ట్రైనింగ్ ని మీరు తీసుకోకూడదు. దిస్ ఈజ్ సంథింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇప్పుడు కరికులంలో డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు చెప్పినట్టు, సో ఏదైతే ముందు ఉన్న కరికులం ని రివైజ్ చేయడం జరిగింది. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ కు వెళ్తున్నాము. మనం ఎక్కువ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పిల్లలకు ఉండాలి. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ ని పిల్లలకు మనము ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కరికులమ్స్ ని రిఫార్మ్ చేయడం జరిగింది. దానికి కూడా ఎక్కువ ఎఫర్ట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఎక్స్పర్ట్స్ ని తీసుకువచ్చి ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ఆ రిఫార్మ్స్ ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మీరు ఇప్పుడు ఏదైతే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా 2 రోజులు ఉంది. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి. సో ఇప్పుడే ఐ క్యాన్ సీ ఫ్యూ టీచర్స్ మీరు ఇంట్రొడక్టరీ రిమార్క్స్ ని కూడా మీరు నోట్స్ తీసుకుంటున్నారు. సో ఐ అప్రిషియేట్ దట్. సో మీరు దీన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇంకొక పాయింట్, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఎన్ని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ టీచర్స్ కంటే క్వాలిఫికేషన్స్ వైజ్ మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ వారి కంటే చాలా క్వాలిఫైడ్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. సో మీరు దాన్ని మీరు లివరేజ్ చేసుకోవాలి. అంటే అంత మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న మంచి క్వాలిఫికేషన్స్ మనకు ఇప్పుడు మన పిల్లలకు ఫలితాలు రావాలి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా, మీ యొక్క క్వాలిఫికేషన్స్ అవి అన్ని కూడా ఇట్ షుడ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఆర్ చిల్డ్రన్. అది దానిపైన మనము ఎక్కువ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. సో మీకు చెప్పాలంటే మన గవర్నమెంట్ నుంచి మనము
కొత్తగా పాలసీస్ తీసుకొస్తాము, డిపార్ట్మెంట్ నుంచి మీకు గైడ్ లైన్స్ ఇస్తాము, ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్స్ డిఓస్ ఎంఈఓస్ వారు అందరూ కూడా మానిటర్ చేస్తారు. బట్ నిజమైన మార్పు రావాలంటే క్లాస్ రూమ్ వెళ్తున్న టీచర్స్ మీరు ఒక కమిట్మెంట్ తో ఒక ప్యాషన్ తో లోపలికి వెళ్ళాలి. అప్పుడే మనం ఏ రిఫార్మ్స్ తీసుకువచ్చినా అది సక్సెస్ అవుతుంది. అంటే మీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ మీ అందరు కూడా ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్తున్నానని నేను అనుకోకూడదు. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. సో ఇది నా లైఫ్ లో జరిగినది. ఇన్ జనరల్ ఐ డోంట్ టాక్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, బట్ దిస్ ఇస్ సంథింగ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ టీచర్స్ తో నేను మాట్లాడుతున్నప్పుడు ఐ టాక్ అబౌట్ మై ఓన్ టీచర్, బికాస్ దట్ ఈస్ ద ఇంపాక్ట్ షీ హస్ క్రియేటెడ్ ఇన్ మై లైఫ్. సో ఐ హోప్ ఐ ఫీల్ దట్ మీరు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర చదువుతున్న పిల్లలకు అటువంటి ఇంపాక్ట్ ని మీరు చేయగలుగుతారు. సో నేను 7th స్టాండర్డ్ అంటే దట్ ఫస్ట్ డే స్కూల్ రీఓపెనింగ్ అయిన ఫస్ట్ రోజు అది. సో ఇన్ జనరల్ ప్రీవియస్ ఇయర్ అంటే 6th స్టాండర్డ్ యాన్యువల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఎవరైతే స్కూల్ టాపర్ వచ్చారో వారిని ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ రీఓపెనింగ్ రోజున 7th స్టాండర్డ్ అప్పుడు అనౌన్స్ చేస్తారు. క్లాస్ రూమ్ లోనే అనౌన్స్ చేస్తారు, ఈ సంవత్సరం స్కూల్ టాపర్ ఫలానా పిల్లలు వచ్చారు అని చెప్తారు. సో అట్లా చెప్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ ద స్కూల్ టాపర్. సో 6th స్టాండర్డ్ ఎంటైర్ గా 2nd, 3rd ర్యాంక్ అలా ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు అట్లా వచ్చేదాన్ని. బట్ నా టీచర్ ఫస్ట్ స్కూల్ టాపర్ గా వేరు ఒక నా క్లాస్మేట్ ని వారి పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. అందరు ఇట్లాగే క్లాప్స్ కొట్టారు. అప్పుడు నా టీచర్ ఒక కమెంట్ చేశారు. ఏమంటే ఐ థాట్ తమీమ్ వుడ్ బి ద టాపర్, షీ ఆల్సో హ్యాస్ ద పొటెన్షియల్ అన్నారు. ఇంతే చెప్పారు, వేరే ఏం చెప్పలేదు. చెప్పి ఆమె షీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ లెసన్స్ వెళ్ళిపోయారు. బట్ జస్ట్ ఆ ఒక్క కమెంట్ దట్ హస్ క్రియేటెడ్ సమ్ ఇంపాక్ట్ ఇన్ మై మైండ్. అంటే ఆ 7th స్టాండర్డ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా టీచర్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా, ఇంత నమ్మకం నేను కూడా అనుకోలేదు స్కూల్ టాపర్ గా రావాలని. చదువుతామో మంచి మార్క్ వస్తుంది, ఏదో ర్యాంక్ వస్తుంది, పర్వాలేదు. బట్ మై టీచర్, దిస్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మై టీచర్. అది నా టీచర్ నా పైన ఇంత నమ్మకం పెట్టుకుంటున్నారు అంటే దాంటిని నేను మీట్ అవ్వాలి అన్నది ఆటోమేటిక్ గా ఐ స్టార్టెడ్ థింకింగ్. సో అప్పుడు నుంచి నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ ఐ వాస్ ద స్కూల్ టాపర్. ఇప్పుడు ఆ ఒక్క ఇది మనమే టాపర్ గా రావాలి, ఫస్ట్ రావాలి అన్నది అప్పుడు నుంచి మొదలైనది. సో అందుకే ఇవి అన్ని అప్పుడు నాకు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. సో తర్వాత సైకాలజీ చదువుతున్నప్పుడు దిస్ ఈస్ సంథింగ్, అంటే మనము టీచర్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పైన ఏ ఒపీనియన్ ఏ ఎక్స్పెక్టేషన్ ఉంచుతున్నారో దానికి తగ్గినట్టు స్టూడెంట్స్ కూడా పర్ఫార్మ్ చేస్తారు. సో ఇది మీరు కొద్దిగా, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. ఆల్రెడీ ఐ నో దెర్ ఆర్ మెనీ టీచర్స్ వర్ రియల్లీ మోటివేటెడ్, అంతే ప్యాషనేట్ గా మీరు చదువు చెప్తున్నారు. సో మీరు, నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా, సో మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని రిసోర్స్ పర్సన్ గా డిస్ట్రిక్ట్ వెళ్తున్నారు. సో మోర్ దెన్ ద సబ్జెక్ట్, బికాస్ ఆల్రెడీ మీ అందరికి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంది. సో దాంట్లో కొద్దిగా మనము ఏదైతే చేంజెస్ తీసుకువచ్చామో దాని గురించి ఇట్ ఈస్ లైక్ వాల్యూ అడిషన్ చేస్తున్నాము అంతే. కొత్తగా ఏమి ఇక్కడ అయితే చెప్పట్లేదు. ఇక్కడ కొత్తగా ఏదైనా మీకు చెప్తున్నారా? కొత్తగా చెప్తున్నారండి? కొత్తగా ఏం లేదు. బట్ ఇఫ్ అట్ ఆల్ యు నీడ్ టు టేక్ అవే one point from this entire training session is that passion, commitment and the influence that you can make on the lives of the children. So దాని మీద
మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై టీచర్ ఓన్లీ. హర్ నేమ్ ఇస్ హేనా పద్మరాగం. మెనీ స్టేజ్ లో ఆ ఒక్క మేడం గురించే నేను ఎప్పుడు కూడా చెప్పేదాన్ని. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ షీ హస్ క్రియేటెడ్ ఇన్ మీ. ఆఫ్టర్ క్లాసెస్, ఒక క్లాసెస్ అంటే లాస్ట్ ఎప్పుడైతే 4:30కి స్కూల్ కంప్లీట్ అవుతుంది, 4:15 4:20 ఆ టైంలో అందరు పిల్లల్ని కూర్చోపెట్టి ఏదైనా మంచి స్టోరీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మేడం లైఫ్ లో జరిగిన ఇది గురించి చెప్పేవారు. సో ఇప్పుడు మనం సెపరేట్ గా వాల్యూ అడిషన్ బుక్స్ అని దానికి సెపరేట్ గా పెడుతున్నాము. బట్ యువర్ వర్డ్స్ has so much of power that you have to understand. అంటే మీ మేడం మాటని విని మెనీ వాల్యూస్, అంటే మేడంని చూసి ఐ లర్న్ మెనీ వాల్యూస్. ఎప్పుడు కూడా క్లాస్కి టైంకి వచ్చేవారు, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ 1 minute లేట్. సో అప్పుడు ఆటోమేటికలీ పిల్లలు కూడా అది చూసి నోట్ చేసి మనం కూడా అట్లాగే పంక్చువల్ గా ఉండాలి అనే వాల్యూని చూసి, అంటే విని నేర్పించడం, అంటే నేర్చుకోవడం ఒకటి, చూసి నేర్చుకోవడం ఇంకొకటి. సో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు, కంటిన్యూస్ గా మిమ్మల్ని స్క్రూటినైజ్ చేస్తున్నారు. ఎలా అయితే మీరు బిహేవ్ చేస్తారో, మీరు ఉంటారో, దాన్ని వారు కూడా కంటిన్యూస్ గా కాపీ చేస్తున్నారు. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. సో దీస్ ఆర్ ద 2 things. సో మనము ఎంత రిఫార్మ్స్ ఏమి చేసినా వితౌట్ టీచర్స్ కమిట్మెంట్, ప్యాషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ వీ కెనాట్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే సమయం మీరు అందరూ కూడా, దిస్ ఈస్ ఆల్సో మై పర్సనల్ ఒపీనియన్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. మనము ఇప్పుడు ఏ టెక్నాలజీ, ఎంత పెద్ద టెక్నాలజీ ఏం వచ్చినా కూడా అవి అన్ని కూడా సప్లిమెంటరీ మాత్రమే. నో టెక్నాలజీ క్యాన్ రీప్లేస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద టీచర్స్. టీచర్స్ ఏదైతే మార్పులు చిల్డ్రన్ వారి లైఫ్ లో తీసుకురాగలుగుతారో అలాంటి మార్పులు ఏ టెక్నాలజీ కూడా తీసుకురాదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఉన్న టెక్నాలజీని మనం సప్లిమెంటరీగా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, దాన్ని వాడి మనం పిల్లలకు ఎలా ఈజీగా మనం నేర్పించగలుగుతాము, దాని మీద ఫోకస్ చేయాలి. సో I have a very positive opinion about the teachers. I always believe in that. Because ఒక్క టీచర్ అనుకుంటే ఎంతో మార్పులు తీసుకురాగలుగుతారు. బట్ ఎక్కడో మనకు కొన్ని చోట్ల ఆ మోటివేషన్స్ అనేది తగ్గుతుంది. సో దాని మీద మీరు ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మీరు ఎంతో కష్టపడి, ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, మీరు అంటే మీ సెలక్షన్స్ కూడా చాలా రిగరస్ ప్రాసెస్ లో జరుగుతుంది. అవి అన్ని క్లియర్ చేసి వచ్చారు. మీరు ప్రతిరోజు కూడా మీ స్కూల్ కు, మీ క్లాస్ రూమ్ కు వెళ్ళక ముందు యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, మనం పిల్లలకు తగ్గినట్టు నేను వారికి నేర్పిస్తున్నానా లేదా? బికాస్ ఇప్పుడు వరల్డ్ ఇస్ చేంజింగ్, టెక్నాలజీ, కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. పిల్లలు అందరికీ కూడా అంటే మొబైల్ యాక్సెస్ ఉంది. సో వారి కంటెంట్, మీరు చెప్తున్న కంటెంట్, మనం చెప్తున్న కంటెంట్ కంటే వారికి ఆన్లైన్ అన్ని యాక్సెస్ ఉంది, అవి అన్ని నేర్చుకుంటున్నారు. సో దానికి కంపీట్ చేసి మీరు కంపీట్ చేయాలంటే మీరు కూడా మిమ్మల్ని ఎవ్రీడే ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. కొత్తగా ఇలాంటి మార్పుల్ని మీరు మీట్ అయ్యే విధంలో మిమ్మల్ని మీరే డెవలప్ చేసుకోవాలి. సో ఇది వేరే ఎవరి కోసం కాదు. సో ఇక్కడ నో మానిటరింగ్, నథింగ్. సో మీరే మిమ్మల్ని మానిటర్ చేసుకుంటారు. ఇట్స్ అబౌట్ యువర్ ఓన్, అంటే సో నేను సో అండ్ సో పర్సన్, నేను టీచర్ అయ్యాము, నా స్కూల్లో నా దగ్గర చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా సక్సెస్ రావాలి, సక్సెస్ కావాలి అని మిమ్మల్ని మీరే
ఛాలెంజ్ తీసుకోవడం. సో మీరు అందరూ కూడా అలా చేసి చూడండి. సో నిజంగానే యూ వుడ్ బి ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ అదర్స్. సో దీన్ని మనము మీరు ఎలా మోటివేట్ అయి ఉన్నారు, ఎలా ప్యాషనేట్ గా ఉన్నారు అన్నది మేము చూడలేము, మానిటర్ చేయలేము. బట్ మీకు తెలుసు, మీ దగ్గర చదువుతున్న పిల్లలకు తెలుసు, వారు సక్సెస్ అవుతున్నప్పుడు, అచీవ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని గురించి మీ టీచర్స్, ఇప్పుడు ఎలా నా టీచర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని గురించి మీ టీచర్స్ మాట్లాడతారు, మీ పిల్లలు మాట్లాడతారు. సారీ. అండ్ చివరిగా ఒక పాయింట్ చెప్తున్నాను. సో ఎవరైనా సక్సెస్ అయితే, అచీవ్ అయితే వారి రిలేటివ్స్, వారి పేరెంట్స్ హ్యాపీ అవుతారు. బట్ అదర్ దెన్ దర్ పేరెంట్స్, వారి రిలేటివ్స్ అందరూ కంగ్రాచులేషన్స్ చేస్తారు. బట్ దేర్ వుడ్ బి అట్లీస్ట్ 1% అయినా ఒక జెలసీ అనేది ఉంటుంది. నా పిల్లలు అలా అచీవ్ అయి ఉండాలి, నా అబ్బాయి అలా ఈ మార్క్స్ సాధించి ఉండాలి, యుఎస్ వెళ్ళి ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ద ఓన్లీ పర్సన్ who would be genuinely feeling happy for the success of other children, అది టీచర్స్. అది ఏ టీచర్ అయినా మీరు చూసుకోండి, నిజంగానే వారు అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లేస్ యూ హ్యావ్ ఇన్ అదర్స్ లైఫ్. ప్లీజ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్. సో మన ఈ సంవత్సరం అయితే మనం టార్గెట్ పెట్టుకున్నది, అంటే మనం టార్గెట్ ఎప్పుడు కూడా హైగా పెట్టుకోవాలి. సో 100% నేను ఈ సంవత్సరం తీసుకున్న టార్గెట్ అయితే 10th స్టాండర్డ్. దట్ ఈస్ సంథింగ్ ఇమ్మీడియట్లీ వీ క్యాన్ ఫోకస్ అపాన్. సో 10th స్టాండర్డ్ లో 100% మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ఈ సంవత్సరం వీ హ్యావ్ అచీవ్డ్ 78%. వై కాంట్ 100%? చేయలేమా? చేయలేమా? చేయగలుగుతాం. ఎందుకు చేయలేము? ఎందుకు చేయలేము? సో ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ఫర్ 100%, అట్లీస్ట్ వీ కెన్ అచీవ్ 95%. సో ఐ have set the target of 100%. లాస్ట్ ఇయర్ ఏదైతే 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక లాస్ట్ చివరిగా పెట్టుకున్నాము, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే మనము పిల్లల మీద ఎక్కువ వాడిని ఐడెంటిఫై చేసి స్టార్టింగ్ నుంచే మనం ఫోకస్ చేస్తాము. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అదే విధంగా క్లాస్ 1 నుంచి 9th దాకా కూడా వీ వుడ్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. సో మొన్నటి రోజే ఇక్కడ అందరూ డిఈఓస్ కు, ఏపీస్ కు గౌరవ మంత్రివర్యులు కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా అందరికి చెప్పడం ఇదే జరిగింది, అంటే ఈ ఇయర్ వీ వుడ్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. సో బోత్ మనకు జిఎఫ్ఎల్ఎన్, అదే విధంగా 10th స్టాండర్డ్ అండ్ అదర్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ విల్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. ప్లస్ అదర్ దెన్ దిస్ ట్రైనింగ్ మనకి ఎవ్రీ మంత్ 3rd Saturday క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ కూడా ఉంది. అది కూడా ఇంకా బెటర్ గా ఎలా చేయాలి అన్నది కూడా మనము తయారు చేస్తున్నాము. సో దట్ విల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. బెస్ట్ ప్రాక్టీసెస్ దాకా ఎవరైతే టీచర్స్ బాగా టీచింగ్ మెథడాలజీలో టీచింగ్ ఎలా ఇన్నోవేటివ్ గా చేస్తున్నారో వారు ప్రాక్టీస్ ని మనం డాక్యుమెంట్ చేసి మిగతా వారు కూడా రెప్లికేట్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. సో అదే విధంగా మీతో కంటిన్యూస్ గా వన్స్ ఇన్ ఎ మంత్ ఐ విల్ సెలెక్ట్ అట్లీస్ట్ 50 టీచర్స్ ని సెలెక్ట్ చేసి, బాగా మంచిగా చెప్తున్న టీచర్స్ ని సెలెక్ట్ చేసి వారితో ఒక ఇంటరాక్షన్ పెడతాము. సో ఐ విల్ డైరెక్ట్లీ టాక్ విత్ ద టీచర్స్, ఐ గెట్ దర్ ఫీడ్బ్యాక్, దాన్ని మిగతా ప్లేస్ కు రిప్లికేట్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్. సో మనము ఇక్కడ కూర్చొని స్టేట్ లో కూర్చొని వీ నో ఎవ్రీథింగ్ అని మీకోసం అన్ని మనం చేసి ఇవ్వడం అన్నది, దాంట్లో ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. దేర్ షుడ్ బి కంటిన్యూస్ లెర్నింగ్. సో మీ దగ్గర నుంచి ఫీల్డ్ నుంచి వాట్ ఆర్ ద ఫీడ్బ్యాక్ అనేది మేము తీసుకుంటాము, దానికి తగినట్టు విల్ టేక్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఫర్ ద కమింగ్ ఇయర్స్, కమింగ్ డేస్. అన్ని టీచర్స్ కూడా, అందరు టీచర్స్ కూడా నా టీచర్ లాగే ఉండాలి అన్నది
నా ఎక్స్పెక్టేషన్. అండ్ దట్ ఈస్ వాట్ ఒక్కొక్క టీచర్ని కూడా నా హేనా మేడం లాగా ఉండాలి. ఉంటే ఆటోమేటికలీ అన్ని సరిపోతుంది. అంటే నేను రిజల్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు. సో దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ మీకు ఉన్న ఇష్యూస్ ఏదైనా మీరు డైరెక్ట్గా నాకు చెప్పవచ్చు. ఎనీ టైం మీకు యాక్సెస్ అనేది ఉంది. అండ్ ఐ థింక్ మీ అందరి దగ్గర కూడా నా మొబైల్ ఫోన్ నంబర్ ఉంది అనుకుంటున్నాను. ఎప్పుడు ఏ ఇష్యూస్, ఏ ఫీడ్బ్యాక్, ఎనీథింగ్ యూ కెన్ టెల్. సో యూ హ్యావ్ దట్ డైరెక్ట్ యాక్సెస్. సో ఆల్వేస్ కీప్ ఈ పిల్లల్ని మీరు తయారు చేయాలి. ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ విల్ డూ దట్. What is the response? Yes, ma'am. Thank you.